హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, గురువారం రోజు ఈశాన్య మూల నేను చెప్పిన విధంగా చేసినట్లయితే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్గా మారి మన మీద ఏమైనా చెడు కళ్ళు పడినా కూడా, నరదృష్టి ఉన్నా కూడా మొత్తం కూడా పోతుందండి. అలాగే చిన్న చిన్నగా ఇంట్లో గొడవలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా పెట్టి చూస్తూ ఉండండి. చాలా వరకు చాలా మంచిగా జరుగుతుందండి. నేను కూడా పెట్టాను. ఇక్కడ ముందుగా ఏం చేస్తున్నానంటే, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఫస్ట్ మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాను. ఇక్కడ ఒక పీట తీసుకొని చిన్నదండి తీసుకొని పసుపు మొత్తం రాశాను. పసుపు రాసిన తర్వాత బియ్యం పిండితో అయితే ముగ్గు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ బియ్యం పిండితోనే ముగ్గు వేసుకోవాలండి. ముందుగా పీటకి పసుపు రాసుకొని బియ్యం పిండితో పద్మ ముగ్గు అయితే వేసుకోవాలి. పద్మ ముగ్గు వేసుకుంటే చాలా మంచిదండి. ఏదైనా కూడా శుభకార్యాలకి ఎక్కువగా పద్మ ముగ్గు వేసుకుంటూ ఉంటారు. కమల ముగ్గులు కూడా వేస్తూ ఉంటారండి, కానీ పద్మ ముగ్గు చాలా మంచిది. అమ్మవారికి కూడా ఇష్టమైన ముగ్గు అండి పద్మ ముగ్గు అయితే. మన ఛానల్లో ఇంకా అండి చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి అవి కూడా చెక్ చేసి చూడండి. మంచి మంచి వీడియోస్ అయితే చేసి పెట్టాను. అలాగే ప్లేలిస్ట్లో మన వీడియోస్ అన్నీ కూడా యాడ్ చేసి పెట్టాను. పూజా వీడియోస్ కానీ, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని, ఇన్ఫర్మేటివ్ పూజా వీడియోస్ అని ఉంటుందండి ప్లేలిస్ట్లో. మన లోగోని ఆన్ చేయగానే అన్నీ వస్తాయి. హోము, వీడియోస్, షార్ట్స్, ప్లేలిస్ట్, కమ్యూనిటీ ట్యాబ్ ఇలా ఉంటాయి. ప్లేలిస్ట్ ఆన్ చేసి చూసినట్లయితే మొత్తం మన వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ పద్మ ముగ్గు వేసిన తర్వాత పసుపు వేస్తున్నానండి. పసుపు కొద్దిగా వేసి కుంకుమ కూడా వేసుకోవాలి. ఇదంతా ఎందుకు చేస్తున్నానా అని చూస్తున్నారా? రాగి చెంబు మన ఇంట్లో పెట్టుకుంటే నీళ్ళతో నింపి చాలా మంచిదండి. చాలా అంటే చాలా మంచిది. అందుకే మీకు ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి చూపిస్తున్నాను. మనము ఇదంతా చేసుకొని ఈశాన్య మూలకని మన ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది. అలాగే కొందరు గడప దగ్గర కూడా పెట్టుకుంటూ ఉంటారండి. గడప దగ్గర కూడా పెట్టుకోవచ్చు. అలా కూడా చాలా మంచిదండి. ఇంట్లో ఎక్కడైనా రాగి చెంబులో నీళ్లు వేసి పెట్టి అలా పెడితే మాత్రం చాలా మంచి జరుగుతుంది. ముందు పీఠాన్ని అయితే పసుపు రాసి ఇలా బియ్య పిండితో ముగ్గు పెట్టి ఇలా పెట్టుకున్నాను కదా. ఒక రాగి చెంబు అయితే తీసుకోండి. రాగి చెంబు అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఇత్తడి చెంబు అయినా తీసుకోవచ్చు. ఇంకా వెండిది ఉంటే మరీ మంచిదండి. చూస్తున్నారు కదా, రాగి చెంబును నీట్గా కడిగాను. బాగా కడిగిన తర్వాత స్వస్తిక్ గుర్తు అయితే వేసుకోవాలండి. స్వస్తిక్ గుర్తు వేసుకుంటే చాలా మంచిది. నేను చూపిస్తున్నాను కదా, అదే విధంగా వేసుకోండి. చాలామంది కూడా ప్లస్ గుర్తు పెట్టేసి అలా కూడా వేస్తూ ఉంటారు. ఈ విధంగా వేస్తే చాలా మంచిది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, చెంబు మొత్తం పసుపు రాసేసి గంధంతో ఇలా స్వస్తిక్ గుర్తైనా వేసుకోవచ్చు అండి. లేదు అంటే ఇలా జస్ట్ చెంబుకి స్వస్తిక్ గుర్తు వేసుకొని బొట్లు కూడా పెట్టుకోవచ్చు. రాగి చెంబుకి పసుపు రాసి ఇలా పెట్టుకున్నట్లయితే చెంబు కొద్దిగా నల్లగా అవుతుందండి. అందుకని చెప్పేసి చెంబును బాగా శుభ్రం చేసుకున్న తర్వాత గంధముతో ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. పసుపు రాయని అవసరం లేదండి. మనకి ఇంకా మంచి కలర్ రావాలంటే గంధము పసుపు కలిపి కలుపుకున్నట్లయితే రోజ్ వాటర్తో చాలా మంచిదండి. చాలా బాగుంటుంది కూడా, కలర్ నిండుగా కనిపిస్తుంది. నేను ఇక్కడ గంధం ఒకటే తీసుకున్నానండి. గంధంని రోజ్ వాటర్తో కలిపాను. ఎప్పుడైనా సరే అండి, వాటర్తో కలిపేదానికన్నా రోజ్ వాటర్తో కలిపితే చాలా మంచిది. సువాసన కూడా బాగుంటుందండి గంధంకి. గంధము పసుపు కూడా కలిపి రాసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. ఎప్పుడైనా సరే పటాలకి గంధపు బొట్లు పెట్టాలన్నా కూడా రోజ్ వాటర్తో కలిపి పెట్టండి. చాలా మంచి స్మెల్ వస్తుందండి. సుగంధభరితమైతే చాలా బాగుంటుంది. ఆ స్మెల్ అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇక్కడ చెంబుకి బొట్లు పెట్టుకున్న తర్వాత నీళ్ళనైతే నింపుతున్నానండి. మనము తాగడానికి వాడుతూ ఉంటాం కదా, ఆ నీళ్ళనైతే నింపొద్దు. నిండుకుండా నీళ్ళు మాత్రమే నింపాలండి. చెంబు నిండుతో అంటే పై వరకు పోసేయకండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అంతవరకు పోసి నేను చెప్పిన ఈ సేమ్ ఇదే విధంగా చేయండి. మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. ఇక్కడ పసుపు వేసి
కుంకుమ కూడా వేసానండి. అలాగే కొద్దిగా అక్షింతలు కూడా వేయాలి. అక్షింతలు వేసి యాలకులండి, యాలకులు 2 లవంగాలు అయితే తీసుకున్నాను. యాలకుల్ని డైరెక్ట్ అలాగే వేయకుండా కొద్దిగా నేను ఇక్కడ ఓపెన్ చేశాను కదా, ఆ విధంగా చేసి వేసినట్లయితే మంచి స్మెల్ వస్తుందండి. అలాగే లవంగాలకు కూడా 4 వైపులా మొగ్గకి చుట్టూ అవి ఉండాలండి. తునిగిపోయి ఉండడము అలా అయితే అస్సలు చేయొద్దండి, అవి వేయొద్దండి. పచ్చకర్పూరం కూడా తీసుకున్నాను. మంచి సువాసన వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి ఇక్కడ జవ్వాది పౌడర్ అండి, జవ్వాది పౌడర్ కూడా వేసాను. ఇవన్నీ వేసి ఈశాన్యములో పెట్టి ఒక 2-3 సార్లు ఇలా ట్రై చేయండి. మన ఇంట్లో మొత్తం పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది, ఖచ్చితంగా చెప్పగలను అది. ఇవన్నీ వేసిన తర్వాత రూపాయి కాయిన్ కూడా వేయాలి. వేసి ఇంకా ఇందులో పుష్పాలను అయితే పెడుతున్నానండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్రని గులాబీలు, పచ్చని చామంతులు చూస్తున్నారు కదా, చాలా బాగా ఉంటుందండి. ఇంట్లో పాజిటివ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఒక్కసారి చేసి చూడండి, పాజిటివ్ ఎనర్జీ నిండుతుంది మన ఇంట్లో మొత్తం కూడా. ఇలా చేసి రాగి చెంబుతో నీళ్లు పెట్టడం కూడా చాలా మంచిదండి, అమ్మవారికి కూడా చాలా ఇష్టము. ఒక్కసారి అయితే ఈ విధంగా పెట్టి చూడండి, అంతా మంచి జరుగుతుంది. ఏమన్నా మనకు తెలియకుండా చిన్న చిన్న గొడవలే జరుగుతుంటే అనుకొని చేయాలి అని గొడవలు పడాలని ఏముండదండి, అనుకోకుండానే జరుగుతూ ఉంటాయి. కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, తెలియదు కదా ఏ రూపంలో వస్తాయో అని చెప్పి. దిష్టి కూడా తగులుతూ ఉంటుంది మనకి. ఇవన్నీ కూడా చూస్తూ మనం ఏవి కూడా కావాలనే జరగాలని అనుకోము కదా, అనుకోకుండానే జరిగిపోతూ ఉంటాయి. ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. ఇంకా పీఠానికి కూడా ఇక్కడ పువ్వులైతే అలంకరిస్తున్నాను. అలంకరించిన తర్వాత అమ్మవారి స్వరూపంగా భావించి ఇక్కడ నేనైతే అగరబత్తు అంటే ఉంటుంది కదా, ధూపం కూడా వేశానండి. ధూపం వేసి అక్కడే పెట్టేశాను. ఇంట్లో మొత్తము మంచిగా జరగాలని కోరుకున్నానండి. మీరు కూడా ఈ విధంగా చేసి చూడండి. గురువారం రోజు ఈ విధంగా చేశారంటే, గురువారం అంటే లక్ష్మీవారం అండి, చాలా మంచిది. ఈ విధంగా చేసుకున్నట్లయితే మన ఇంటికి కూడా చాలా మంచిది. మన ఇంట్లో ఉన్న అందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి అనుకొని ఈ విధంగా చేయండి, మంచి జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.